హాయ్ ఫ్రెండ్స్! పిల్లలతో బిజీ అవ్వడం వలన వీడియోస్ అయితే అసలు పెట్టడం లేదండి. ఈరోజైతే జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ అయితే చేస్తున్నాను. హాలిడేస్ కదా! రోజు పప్పుచారు చేస్తే బోర్‌గా ఫీల్ అవుతారని ఈరోజైతే జీరా రైస్ చేస్తున్నానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము. నెయ్యిలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వార్చుకోవాలండి. తర్వాతైతే మనము బాస్మతి రైస్ 20 మినిట్స్ అయితే నానబెట్టాలా. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కైతే 1:30 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకి బాగా పొడి పొడిలాడుతుంది. చూడండి నా ప్రాసెస్ అయితే ఇలా చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా అదిరిపోయిందండి. కొందరైతే దీంట్లో కొద్దిగా మసాలా గూడా వేసుకుంటారు. మేము మసాలా పెద్దగా తినం గాబట్టి మేము వేసుకోలేదండి. ఓన్లీ నార్మల్ రైసే చేసినాను. చూడండి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతా ఉంది. దీంట్లో గూడా పెద్దగా మసాలా వేయలేదండి. ఒక్కటే ఒక చెక్క, ఒక లవంగం అయితే వేసినాను. 3 విజిల్స్ తర్వాత కొద్దిగా సేపు ఉన్నాక విజిల్ తీసి చూసి ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి జీరా రైస్. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. జీరా రైస్‌తో రాజ్మా కర్రీ వేసుకొని తింటే సూపర్‌గుందండి. మీరు గూడా ఈ హాలిడేస్‌లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.